హలో అందరికీ, నేను ఈరోజు ఎగ్ రైస్ చేయబోతున్నాను. అది ఎలాగో ఏంటో ప్రాసెస్ చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ రైస్ కోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక చిల్లీ, కొద్దిగా కొత్తిమీర ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకోండి. ఫ్రైడ్ రైస్ కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకోండి. చిల్లీస్ వేసుకోండి. ఈ అట్ల కర్రతో మిక్స్ చేసేయండి. నాకు వంట చేసినప్పుడు పాటలు పాడే అలవాటు ఉంది. అప్పుడప్పుడు అలా పాడుకుంటూ ఉంటాను. మీరు కూడా అంతేనా? ఆనియన్స్ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయండి. పచ్చివాసన పోయినంత వరకు మిక్స్ చేసుకోండి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను ఇక్కడ. సాల్ట్ వేసుకోండి. పసుపు వేసుకోండి, టర్మరిక్ పౌడర్. కారం వేసుకోండి, చిల్లీ పౌడర్. ధనియాల పొడి వేసుకోండి, కొరియాండర్ పౌడర్. గరం మసాలా పౌడర్ వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి. ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బాయిల్డ్ రైస్ ఉంటుంది కదా, అది ఎలా పెడతామన్నది ఈ ఫ్రైడ్ రైస్ యొక్క టేస్ట్. కొద్దిగా ఈ ఎగ్ బుజ్జి ఉంది కదా, అది కొద్ది ప్లేట్లో తీసుకోవాలి, కొద్ది ప్యాన్లో ఉంచేయాలి. ప్యాన్లో ఉన్న ఎగ్ బుజ్జిలో బాయిల్డ్ రైస్ వేసుకోవాలి. ఎగ్ బుజ్జిని కొద్దిగా ప్యాన్లో వదిలేసాను కదా, అందులో బాయిల్డ్ వైట్ రైస్ వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఎగ్ బుజ్జిని పైన వేయాలి. దానిపైన మళ్ళీ వైట్ రైస్ వేయాలి. ఇలా 2 to 3 టైమ్స్ చేయాలి. మళ్ళీ ఎగ్ బుజ్జిని దానిపైన వేయాలి. ఇప్పుడు మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి మూత పెట్టి. ఈ ఫ్రైడ్ రైస్కి ఎటువంటి సోయా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలు. సూపర్ టేస్ట్ ఉంటుంది. సర్వ్ చేసుకొని తింటున్నాను. ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.